అలానే హైడ్రా కూల్చివేతల్లో అక్బరుద్దీన్ కు ఒక రూలు పేదలకు మరో రూలా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. సల్కం చెరువులో అక్బరుద్దీన్ కాలేజీ కూల్చమని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇది హైడ్రా కమిషనర్ నిర్ణయమా లేక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయమా అంటూ బండి సంజయ్ అడిగారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మూసీలో పేదల ఇళ్లను కొలుస్తున్న హైడ్రా అక్బరుద్దీన్ జోలికి ఎందుకు పోవట్లేదని అన్నారు. అక్బరుద్దీన్ అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు బండి సంజయ్. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు గమనించాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి కోరట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏం అన్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలిసిందో మనకు అర్థం కాలేదు. లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములు ఏమన్నా ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్? వాళ్ళకు చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట, వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. హైడ్రా విషయంలో ఎంఐఎం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు జాగలు అన్ని శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు వీళ్ళలేదా? హైడ్రా గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళకు వత్తాల్సి ప్రభుత్వం ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగాలు కబ్జా చేస్తారు, వాళ్ళకు వత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓల్సిటీలా, వాళ్ళకు వత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదులతో సంబంధం లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నది. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఎంఐఎం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు?